రెండుగా చీలేను భరతఖండము, కాశ్మీరమున గొప్ప కలహాలు రేగేను. వంగదేశములో వడిసుడుల్ వచ్చి గొంతు కోతలతోటి గుభగుభలు పుట్టేను చిలక. హాయ్ ఫ్రెండ్స్, భారత ఉపఖండం 2 భూభాగాలుగా విడిపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మాట అమెరికా భూభౌతిక సమాఖ్యకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దక్షిణ టిబెట్ ప్రాంతంలోని భూగర్భాన్ని పరిశీలించి సేకరించిన సమాచారం ఆధారంగా హిమాలయ పర్వత దిగువ భాగంలో భూగర్భ చర్యలను పరిశీలించినప్పుడు వెల్లడించిన దిగ్భ్రాంతికర విషయాలనే వాళ్ళు ప్రకటించారు. గత 2023 డిసెంబర్లో అమెరికన్ జియోగ్రఫికల్ యూనియన్ సమావేశం ఒకటి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగింది. ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్ విచ్ఛిన్నం అవుతున్నట్టు గమనించామని ఆ సమావేశంలో శాస్త్రవేత్తలు వెలువరించారు. భారత ఉపఖండ భూపలకం యురేషియాకు చెందిన భూపలకంతో ఢీకొట్టడం మూలంగానే హిమాలయ ఉంటుంది. ఆ భూపలకాల ఒత్తిడి కారణంగానే టిబెట్ ప్రాంతంలో భూమి చీలుతుందని భావిస్తున్నారు. ఫలితంగా భారత్ టిబెట్కు చెందిన భారత ఉపఖండ భూపలకం 2 భాగాలుగా విభాజితం కానుందని వాళ్ళు ఊహిస్తున్నారు. ఇలాంటి పరిశీలనలు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఆ పరిశీలనల మూలంగా ఇంతవరకు ఉన్న సిద్ధాంతాలు తప్పని చెప్పదలుచుకున్నారా? అదే జరిగితే ఎటువంటి ప్రభావాలు కలగబోతున్నాయి? వాతావరణం, ఋతువులు, నీళ్లు, జీవజాలం ఎలాంటి మార్పులను ఎదుర్కోవాలి? ప్రజల సామాజిక, ఆర్థిక, భౌగోళిక జీవితంలో రాబోయే మార్పులేంటి? అబ్బో, చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. భౌగోళిక విజ్ఞానం పట్ల ఏమాత్రం ఆసక్తి, అవగాహన ఉన్నా ఈ విషయాలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాబోదు. అసలు భూపలకాలు అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ప్లేట్ టెక్టానిక్ థియరీ భూగోళం స్థిరంగా ఉండకుండా కదులుతూనే ఉందని చెప్తోంది కదా. అంటే భూమి మీద ఉన్న ఖండాలు కూడా కదులుతూనే ఉన్నాయి. అంటే మనం కూడా కదులుతూనే ఉన్నాం. అయితే భూమి పరిమాణం రీత్యా, దాని భ్రమణ వేగం రీత్యా ఆ కదలికలను మనం గ్రహించలేకుండా ఉన్నాం. ఆ కదలికల తేడాను గమనించాలంటే లక్షలాది సంవత్సరాల సమయం పడుతుంది. ఐరోపా నుంచి ఆఫ్రికాకు విమాన ప్రయాణం ఇప్పుడు ఓ 20 గంటలనుకోండి. రేపు అదే ప్రయాణం అరగంటలో అయిపోవచ్చు. అంటే ఖండాలు సాపేక్షంగా స్థానభ్రంశం చెందుతున్నాయని మనం గ్రహించలేనంత నెమ్మదిగా అసలు ఉంటుందని అర్థం. జర్మన్ క్లిమటాలజిస్ట్, జియాలజిస్ట్ అయిన ఆల్ఫ్రెడ్ వెగనర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనే భావనని 20వ శతాబ్దం తొలినాళ్లలో శాస్త్ర ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతాన్ని ఊహించింది కూడా ఆయనే. మొదట్లో అందరూ దాన్ని తోసిపుచ్చారు గానీ తర్వాత ఆయన భావాలు అందరికీ అర్థమవసాగాయి. 1911లోనే ఆల్ఫ్రెడ్ వెగనర్ కంటికి ప్రపంచ పటం ఒక జిగ్జా పజిల్లా కనిపించింది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా నడుమ అట్లాంటిక్ సముద్రాన్ని తొలగించి చూస్తే అవి 2 ఒకే భూభాగం తాలూకు 2 ముక్కలై ఉండాలని అనిపించింది. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం 2 తీరాల వెంబడి లభించిన ప్రాచీన శిలాజాల అవశేషాల గురించిన పరిశోధనా పత్రాల్ని పరిశీలించిన తరువాత ఆల్ఫ్రెడ్ అటు ఇటు ఉన్న శిలాజాలు ఒకే విధంగా పరిమాణం చెందిన జీవులని గుర్తించాడు. ఒక మహాసముద్రానికి అవతల యువతలాన్ని కలుపుతూ మధ్యలో ఇంకేదో భూభాగం ఉందని అభిప్రాయం వెలుబుచ్చారు. అయితే ఆల్ఫ్రెడ్ వెగనర్ దృష్టికోణం వేరుగా ఉంది. చరిత్ర పూర్వకాలంలో ఇప్పటి ఆధునిక భూఖండాలన్నీ ఒకే పెద్ద భూభాగంగా ఉండేవని ఆల్ఫ్రెడ్ చెప్పారు. దాని పేరే పాంజియా. ఆ మహాఖండాన్ని ఒక మహాసముద్రం చుట్టుముట్టి ఉండేది. ఆ మహాసముద్రాన్ని పాంతాలాసా అని పిలిచారు. లక్షలాది సంవత్సరాల పాటు జరిగిన కదలికల కారణంగా మహాభూభాగం ఎన్నో చిన్న ముక్కలుగా విడిపోయిందని ఆయన ప్రతిపాదించారు. అందుకు కారణం మాత్రం చెప్పలేకపోయారు. ఆల్ఫ్రెడ్ వెగనర్ సిద్ధాంతం ప్రకారం పాంజియా 200 మిలియన్ సంవత్సరాల క్రితం విడిపోవడం ప్రారంభమైంది. యురేషియా అనే ఆ భూభాగాలు ఉత్తర దక్షిణ భాగాలు 2 భాగాలుగా అవతరించాయి. 2 మళ్లీ విడివిడిగా పలు భూభాగాలుగా విడిపోయాయి. అవే ఇప్పుడు మనం చూస్తున్న భూగోళపు ఖండాలు. వీటిని పరిశీలించకే వెగనర్ కాంటినెంట్ డ్రిఫ్ట్ అనగా ఖండ చలనం అనే సిద్ధాంత భావనని 1912లో ప్రవేశపెట్టారు. అయితే వాటిని ప్రపంచం అంగీకరించే వరకు ఆయన జీవించలేరు. 50 ఏళ్ల వయసులోనే ఆయన కాలం చేశారు. 1960లో ఖండచలన సిద్ధాంతం మళ్లీ వెలుగు చూసింది. జాన్ హ్యూజ్ విల్సన్ ప్లేట్ టెక్టానిక్ అనగా పలక విరూపణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఉపయోగించిన సాంకేతికతల కారణంగా భూగర్భాన్ని అర్థం చేసుకోవడం మరింత సులువైంది. వీటిలో పరమాణు పరీక్షలప్పుడు భూపొరల్లో కదిలే ప్రకంపనాల్ని పరిశీలించడానికి ఉపయోగించిన సిస్మోమీటర్, జలాంతర్గాముల ఉనికిని కనుక్కోవడానికి ఉపయోగించిన మ్యాగ్నెటోమీటర్లు బాగా ఉపకరించాయి. భూకంపాలు భూమి అంతటా ఒకేలా లేవని, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు తీవ్రతలు ఉన్నాయని సిస్మోమీటర్ ద్వారా తెలిసింది. సముద్ర గర్భ భూతలం వద్ద భూ అయస్కాంత క్షేత్ర ప్రమాణాలు కొంత భిన్నంగా ఉన్నాయని మ్యాగ్నెటోమీటర్ ద్వారా కనుక్కున్నారు. అందులో హెచ్చుతగ్గుల్ని గమనించారు. ఇవన్నీ వెగనర్ ప్రతిపాదించిన భూఖండ చలన సిద్ధాంతం కాంటినెంటల్ డ్రిఫ్ట్ కి అనుగుణంగానే ఉన్నాయి. దీంతో పాటుగా కన్వెన్షన్ కరెంట్,
సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ సిద్ధాంతాల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనగా పలక విరూపణ సిద్ధాంతాలను ప్రకటించారు. ఇంతకీ ఈ పలక విరూపణ సిద్ధాంతం ఏం చేస్తోంది అంటే భూఖండాల్లో కదలికలు ఎందుకు వస్తున్నాయో చెప్తోంది. భూమి 3 పొరలుగా ఉందని మీకు తెలుసు. పై పొరను క్రస్ట్, ఆ క్రింది రెండో పొరను మాంటెల్, మధ్య పొరను కోర్ అని అంటారు. క్రస్ట్ మాంటెల్ ఉన్న అప్పర్ మాటెల్ రాతి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే లిథోస్పియర్ కి కారణం. అప్పర్ మాటెల్ కి దిగువన ఉన్న పొరను ఎథ్నోస్పియర్ అంటారు. అక్కడ అధిక ఉష్ణోగ్రతలు కలిగిన మాగ్మా ద్రవం ఉంటుంది. అది కదులుతూ ఉన్నప్పుడు లిథోస్పియర్ కూడా కదులుతుంది. కోర్ వద్ద రేడియో ధార్మిక మూలాలు ఉంటాయి. వాటి చర్యల మూలంగా జనించిన కన్వెన్షన్ కరెంట్ అనగా ఉష్ణ ప్రసరణ వాహకం భూమిపై పొర క్రస్ట్ వరకు వ్యాపిస్తుంది. అది క్రస్ట్ను దాటి వెలుపలికి వచ్చేందుకు చేసే ప్రయత్నాల్లో కలిగిన ఒత్తిడి మూలంగా భూమిపై పొరల్లో చీలికలు ఏర్పడతాయి. ఇలా భూమిపై పొర సుమారుగా 20 ముక్కలైంది. వీటినే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. అవే భూపలకాలు. ఈ పలకాలపైనే మహాద్వీపాలున్నాయి. ఇప్పుడు చెప్పండి, లిథోస్పియర్ ఎన్నో పెద్ద చిన్న పలకాలతో ఏర్పడిందనే సంగతి తెలిసింది కదా. ఇవి ఒకదానితో ఒకటి బలంగా కరిచి పెట్టుకుని ఉంటాయి. అయితే అవి నిత్యం కదులుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒకదానితో ఒకటి మరింత సమీపంగాను, మరొకప్పుడు పరస్పరం దూరంగాను జరుగుతూ ఉంటాయి. లిథోస్పియర్ ప్లేట్స్ లో ఏర్పడే ఈ కదలికలనే టెక్టానిక్ షిఫ్ట్ అంటారు. ఈ కదలికల్ని కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్సామ్ అనే 3 రకాలుగా విభజించారు. కన్వర్జెంట్ కదలికల్లో పరస్పరం దగ్గరకొచ్చిన ప్లేట్స్ ఒకదాని క్రిందకి మరొకటి చొచ్చుకుపోతాయి. దీన్నే సబ్డక్షన్ అంటారు. ఈ సబ్డక్షన్ మూలంగా ఒకదానిలో ట్రెంచెస్ అనగా అఖాతాలు, మరో దానిలో ఫోర్డ్ మౌంటైన్స్ అనగా ముడత పర్వతాలు ఏర్పడతాయి. అక్కడ విస్ఫోటన అగ్నిపర్వతాలు కూడా ఏర్పడొచ్చు. డైవర్జెంట్ కదలికల్లో ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. అప్పుడు మాగ్మా ద్రవం భూమి నుంచి ఉబికి బయటకొస్తుంది. దీన్నే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనగా సముద్ర భూతల వ్యాప్తి అంటారు. మాగ్మా చల్లబడ్డాక మిడ్ ఓషన్ రిడ్జ్ అనగా రిఫ్ట్ వ్యాలీలు ఏర్పడతాయి. అగ్నిపర్వత విస్ఫోటనాలకు ఈ కదలికలే కారణం. టెక్టానిక్ ప్లేట్స్ యొక్క సరిహద్దుల్లోనే అగ్నిపర్వతాలు ఏర్పడడానికి, భూమి అంతటా ఇవి లేకపోవడానికి కారణం తెలిసింది కదా. ట్రాన్స్ఫార్మ్ కదలికల్లో విరుద్ధ దశల్లో ప్లేట్ల కదలికలు ఉంటాయి. కదిలినప్పుడు 2 పలకాలు ఘర్షణ చెందుతాయి. అప్పుడు ఆ ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు ఏర్పడతాయి. ఆ మధ్యన తుర్కియాలో ఏర్పడిన భూకంపానికి ఈ చర్యలే కారణం. యురేషియా, అనటోలియన్ ప్లేట్ల మధ్య కదలికలు ఏర్పడడానికి కారణం ఈ దుర్ఘటన జరగడం. భూపలకాల కదలికలు ఈనాటివి కావు, ఎంతో కాలం నుంచి ఉన్నాయి. 2.5 బిలియన్ల ఏళ్ల క్రితం మొదలైన ఈ కదలికలు నేటికి మెల్లమెల్లగా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఏడాదికి చాలా కొద్ది సెంటీమీటర్లు మాత్రమే ఈ కదలికలుండడంతో ఆ భూపలకాల పరివర్తనను గమనించడానికి వేల లక్షల సంవత్సరాల సమయం పడుతోంది. ప్లేట్ టెక్టానిక్ అనగా పలక విరూపణ సిద్ధాంత ప్రాథమిక భావనలైతే మీకు అర్థమయ్యే ఉంటాయి. ఈ సిద్ధాంతం భారత యురేషియన్ ప్లేట్ల ఘర్షణని ఎలా విస్తరిస్తుందో చూద్దాం. భారత భూపలకం ఒకప్పుడు భూమధ్యరేఖకు దక్షిణాన ఉండేది. నేటికి 60 మిలియన్ సంవత్సరాల క్రితం భారత పలకం దాన్ని మాంటెల్లో ఉన్న మాల్టెన్ రాక్స్ కరగడం మూలంగా ఏర్పడిన శిలాద్రవం ప్రవాహం మూలంగా కదులుతూ వచ్చి యురేషియా పలకలతో ఢీకొట్టడానికి ముందు ఉత్తర దిశగా 6000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చివరకు భారత యురేషియా పలకలు పరస్పరం ఢీకొని యురేషియన్ ల్యాండ్ మాస్ పైకెగిసి భూమి మీద అతి ఎత్తైన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. టెక్టానిక్ ప్లేట్లు గుద్దుకోవడం మూలంగా ఏర్పడిన అతి విలక్షణమైన, అత్యంత ప్రముఖమైన పరిణామం ఏదైనా ఉందా అంటే అది హిమాలయ పర్వత ఆవిర్భావం. భారత్, టిబెట్ల మధ్య 2900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ హిమాలయాల దిగువన ఆనాటి తాకిడి నేటికి కొనసాగుతూనే ఉంది. అయితే స్లో మోషన్లో ఉంది కనుక మనకు తెలియడం లేదు. ఫలితంగా హిమాలయాల ఎత్తు చాలా కొద్దిగా పెరుగుతూ ఉంది. ఈ 2 పలకాల అభిఘాతం మూలంగా యురేషియా పలక నలగగొట్టబడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికన్ జియోగ్రాఫికల్ యూనియన్ 2023 సంవత్సరంలో ఏర్పాటు చేసిన శిఖరాగ్ర సమావేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో నేటికి కొన్ని సంక్లిష్టమైన భూభౌతిక చర్యలు జరుగుతూనే ఉన్నాయని చెప్తూ భారత పలక ఉపరితల భాగం చీలిపోవడం జరుగుతోంది. అదే సమయంలో అండర్ ప్లేటింగ్ ప్రక్రియలో యురేషియా ప్లేటు దిగువకు భారత పలక భూభాగం జరుగుతుందని శాస్త్రవేత్తలు చర్చించారు. ఈ అండర్ ప్లేటింగ్ ప్రక్రియలో భారత ఉపఖండ పలక మాంటెల్లో లోతుగా తవ్వకపోయినా కూడా రెండో పలక క్రిందకి చొచ్చుకుపోతుంది. అంటే భారత పలక కృంగిపోతుందని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో దాని పై భాగం టిబెట్ భూభాగంపై ఒత్తిడి కలుగజేస్తూ ఉంది. కృంగిపోతూ సబ్డక్షన్, టేరింగ్ అనే 2 అసాధారణ చర్యల్ని ఒకేసారి ప్రదర్శిస్తోంది. పరిశోధకులు భారత్, టిబెట్ల మధ్య క్రస్ట్ గుండా ప్రయాణిస్తున్న భూ ప్రకంపనల్ని పరిశీలించారు. అంటే 2 పలకలు ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించారు.
ఫలితంగా భారత పలకలో ఏర్పడ్డ చీలికల్ని పసిగట్టారు. భారత పలక కొన్ని చోట్ల 200 కిలోమీటర్ల లోతులో ఉంటే కొన్ని చోట్ల 100 కిలోమీటర్ల లోతులో ఉంది. అంటే ఒత్తిడి కారణంగా అది చీలినట్టుగా గ్రహించామని చెప్పారు. అంటే ఎప్పటికిప్పుడు టిబెట్ క్రస్ట్లో చీలికలు వచ్చేవి, కానీ లోపల ఉన్న భూమి పొరల్లోని చీలిక వద్ద స్థాయిలో భూకంపం రావచ్చు. అయితే క్రస్ట్లో లోతట్టుగా చీలికలు ఏర్పడడం మూలంగా భూ ఉపరితలం మీద ఏ విధమైన ఒత్తిడి కలుగుతుందన్నది మాత్రం ఇంకా తెలియవలసి ఉంది. ఇప్పటి వరకు సేకరించిన పరిశీలనల ప్రకారం 2 పలకలకు సమీపంలో ప్రాంతంలో భూకంప ప్రమాద క్షేత్రాన్ని గుర్తించడానికి వీలవుతుంది. భారత పలక యురేసియా పలక మీద ఒత్తిడి కలగజేస్తుందన్నది సత్యమే. తత్ఫలితంగా టిబెట్ భూభాగం దాని ఉత్తర దిక్కుగా ఉన్న ప్రాంతం మీద ఒత్తిడి కలుగజేస్తోంది. ఈ అన్ని టెక్టానిక్ ఫోర్సెస్ అంటే విరూపణ బలాలు సామూహిక బలం ఆసియా భూభాగాలను పసిఫిక్ మహాసముద్రం దిశగా నెట్టుతూ పోయే అవకాశం ఉంది. వీటన్నిటినీ పరిశీలించిన మీదట భారత ఉపఖండం 2 ముక్కలుగా చీలిపోవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు లక్షల సంవత్సరాల సమయం పడుతుందన్నది నిజం. అటువంటప్పుడు మరి మనమెందుకు కంగారు పడాలి అని మీరు అనుకోవచ్చు. ఈ ప్రక్రియలన్నిటి ఫలితంగా ఏర్పడే ఒక తీవ్రమైన పరిణామం పేరు డొమినో ఎఫెక్ట్. అంటే ఒకే విధమైన సంఘటనల గొలుసుకట్టు చర్య. అది అతి త్వరలో జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమి క్రస్ట్కి దిగువన తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి బలం భూకంపం రూపంలో బయటకి వెలువడుతుంది. ఆ సమయంలో భూమి పగుళ్లు తీస్తుంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల దారుణమైన భూకంపాలు ఏర్పడుతుంటాయని తెలుసు కదా. అలాంటి పరిస్థితులు భారత్ టిబెట్ ప్రాంతంలో వస్తే ఏమిటనేది తెలుసుకోవడం కోసమే, దాని పరిణామం ఏ విధంగా ఉండబోతుందన్నది అర్థం చేసుకోవడం కోసమే శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో భూకంప సంభావ్యత క్షేత్రాలను గుర్తించారు. హిమాలయం ఏర్పడిందే 2 పలకల ఘర్షణల వల్ల. కాబట్టి హిమాలయాలు భారత తీవ్ర భూకంప మండలంలో ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. భూకంపాలు వచ్చే అవకాశం ఉందనే సంగతిని గమనించి చూడాలి. శాస్త్రవేత్తలు ఊహించినట్టుగా భారత టెక్టానిక్ ప్లేట్ చీలిపోతే జరిగే విపరిణామాల్ని మనం తట్టుకోగలమా? అవెంత తీవ్రంగా ఉన్నా అడ్డుకోవడం జరగని పని కనుక ముందస్తు జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. హిమాలయ భౌగోళిక చరిత్రలో కీలకమైన భారతీయ టెక్టానిక్ పలకం 2 భాగాలుగా విచ్ఛిన్నమైనందువల్ల జరగనున్న, జరిగేందుకు అవకాశమున్న ప్రతిచర్యల గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.